నమస్తే అండి అందరికీ. వర్షం తర్వాత మన మట్టిలో నుంచి ఎంతో కొంత పోషకాలు అయితే బయటికి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి నేను నా మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను 2025 జూన్ నుంచి ఒక సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. అప్పటి నుంచి నా మొక్కలకి దీన్ని ఇంకొక నెక్స్ట్ చూపిస్తాను. ఈ 2 లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్లస్ కొంచెం కంపోస్టు తోటి నేను గార్డెనింగ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పురుగు పట్టిన పల్లీలు ఉన్నాయండి నా దగ్గర, వాటిని గ్రైండ్ చేసి వేసేసాను. తర్వాత కొంచెం ఫర్మెంటేషన్ కోసం కొంచెం బెల్లము, చూడండి కొంచెం పెరుగు, అంటే పుల్ల మజ్జిగైనా పెరుగైనా ఏదో ఒకటి. తర్వాత ఒక 2 స్పూన్స్ నా దగ్గర రోస్టెడ్ రైస్ ఫ్లోర్ ఉందండి, బియ్యం పిండి వేపిందే ఉండింది. దాన్ని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. అలాగే మనం గార్డెనింగ్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 లెమన్ తొక్కలు, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అంటే పిండ్లు, పులిసిపోయిన పిండ్లు ఏమన్నా ఉంటాయి కదండి, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అట్లాంటివి కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇది యూసుడ్ టీ పౌడర్ అండి, దీంట్లో షుగర్ కానీ పాలు కానీ ఉండవు, ఓన్లీ టీ పౌడర్ అనమాట, యూసుడ్ టీ పౌడర్ అనమాట. చూడండి అన్ని రకాల పీల్స్ ఉన్నాయన్నమాట, ఫ్రూట్ పీల్స్, వెజ్ పీల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా అన్నీ పోసేసుకొని డైలీ బియ్యం కడుగు పోస్తూ ఉన్నాను. తర్వాత క్యారెట్ జ్యూస్ చేశాను, ఆ పిప్పిని కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసి మంచిగా ఒక 3 సార్లు అట్లా కలిపేసుకుందామండి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. తర్వాత ఒక కాటన్ క్లాత్ తడిపి దానిపైన కప్పేసేసి నీడలో పెట్టాలండి. దీన్ని ఎండలో పెట్టకూడదు అనమాట, నీడలో పెట్టాలి. మంచిగా లోపల ఫర్మెంటేషన్ అయిపోతుంది. అంటే రోజు ఈ క్లాత్ తీసి ఒక 3 టైమ్స్ ఇలా తిప్పుతుండాలన్నమాట, ఒక 3 డేస్ అంతే. చూడండి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని 1:4లో డైల్యూట్ చేశానండి, అంటే మీకు తెలుస్తుంది. బాగా పల్చగా డైల్యూట్ చేయాలండి, చిక్కగా అయితే ఉండకూడదు, పోయకూడదు, చాలా స్ట్రాంగు. అందువల్ల బాగా పల్చగా డైల్యూట్ చేసేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. అయితే చిన్న చిన్న సీడ్లింగ్స్ స్టేజ్లో ఉంటాయి కదండి, చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటికైతే ఇవ్వలేదు. కొంచెం అంటే పూత కాత ఆ టైంలో ఉన్న మొక్కలకైతే ఇది మంచిగా పనిచేస్తుందండి. చూడండి, ఒక చిన్న హార్వెస్ట్ ఈరోజు అయితే చేసేసుకున్నాము.